హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అలాగే టిప్స్తో సహా జొన్న రొట్టెను ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. అయితే నేను మొన్న ఇంట్లో జొన్న రొట్టెలు చేస్తున్నప్పుడు సడన్గా నాకు థాట్ వచ్చింది. కొత్తగా జొన్న రొట్టెలు చేసేవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక సింపుల్ మెథడ్ని చూపించాలని ఈ వీడియోని చేస్తున్నాను. జొన్న రొట్టె తినాలనిపించినా చేయడం రాని వారికి ఇంట్లో ట్రై చేయాలంటే జంకుతుంటారు. అలాంటి వారు ఈ వీడియోని కంప్లీట్ గా చూసి ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ చెప్పిన టిప్స్ తో ట్రై చేస్తే మీరు మొదటిసారి చేస్తున్నా సరే జొన్న రొట్టెలు పర్ఫెక్ట్ గా చేయగలరు. మరి ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ సాఫ్ట్ జొన్న రొట్టెలను చేసి ఆ సింపుల్ మెథడ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. అలాగే నేను ఈ లాక్డౌన్ కారణంగా పొడి చేసిన జొన్న పిండి ప్యాకెట్స్ని తెప్పించుకున్నాను. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు జొన్న పిండిని ఇలా కొలిచి తీసుకుందాం. మీకు వీలైతే జొన్నల్ని ఫ్రెష్గా మిల్లులో పిండి పట్టించి తీసుకోండి. మనం జొన్న పిండిని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే జిగురు అనేది చాలా బాగుంటుంది. అలాగే జొన్న రొట్టెలు కూడా పగుళ్ళు లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న 1 కప్పు జొన్న పిండిని ముందుగా పిండి జల్లెడతో జల్లించి తీసుకుందాం. ఇలా కొంచెం పొట్టు లాంటిది వచ్చింది, సెపరేట్ చేసేసి ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి బాగా వేడి చేసిన వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు జొన్న పిండికి ఒక 3/4 కప్పు నీళ్లు పడతాయి. కానీ ఒకేసారి కాకుండా ఇలా పిండికి అవసరానికి సరిపడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపండి. ఇలా పిండి లైట్గా తడిసేలా హాట్ వాటర్ని వేసి కలిపాక ఇప్పుడు చేతితో మిక్స్ చేసుకుందాం. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా చేతితో కలుపుతూ మిక్స్ చేయండి. అలాగే వాటర్ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే నార్మల్ వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలపచ్చు. ఇలా వేడి వాటర్ని వేసి కలపడం వలన పిండిలో జిగురు అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల జొన్న రొట్టెలు పగలకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండిని మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా కలపండి. ఇలా కలిపిన పిండిలో నుండి చిన్న పిండి ముద్దంతా తీసుకొని మిగతా పిండిని కవర్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు జొన్న రొట్టెలు చేయడానికి ఇక్కడ నేనైతే బటర్ పేపర్ని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ తీసుకోండి, లేదా ఇంట్లో ఉండే ఏదైనా పాలిథిన్ కవర్ని కానీ లేదా ఏదైనా పిండి కచ్చే ప్యాకెట్ని కానీ యూజ్ చేసిన జొన్న రొట్టెలను ఈజీగా చేసుకోవచ్చు. మనం తీసుకున్న పిండి ముద్ద ఉంటుంది కదా, దాన్ని ఇలా అరచేతులతోనే ప్రెస్ చేస్తూ 1 నిమిషం పాటు కలపండి. దీని వలన పిండి సాఫ్ట్గా అవుతుంది. అలాగే మనం జొన్న రొట్టెలు చేసేటప్పుడు చుట్టూ పగుళ్ళు రాకుండా ఈజీగా జొన్న రొట్టెలను చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా చేసిన ఈ పిండి ముద్దను పొడి పిండిలో డిప్ చేసి ఈ బటర్ పేపర్ పైన పెట్టి కొంచెం పొడి పిండిని ఇలా ఎక్కువగానే తీసుకోండి. కింద పైన కొంచెం పొడి పిండిని యాడ్ చేసి రోలర్తో రోల్ చేసుకుందాం. మరి ఒకేసారి ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేసినట్టుగా కాకుండా స్లోగా రోల్ చేస్తూ చుట్టూ ఇలా తిప్పుతూ రోల్ చేయండి. అయితే మెయిన్గా జొన్న రొట్టె చేసేవారికి ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే ఇలా మనం రోల్ చేసేటప్పుడు రోల్ చేసిన కింద పార్ట్ అనేది బేస్కి అతుక్కుపోతుంది. అలా బేస్కి అతుక్కుపోవడం వలన జొన్న రొట్టె కొత్తగా చేసేవారికి సరిగ్గా రాదు. అలా కాకుండా ఇలా మనం పేపర్ పైన చేసామనుకోండి, జొన్న రొట్టెను ఈజీగా తీసుకోవచ్చు. కొంచెం ఎక్కువ పొడిపిండిని అప్లై చేస్తే అసలు పేపర్కి అతుక్కోకుండా ఈ జొన్న రొట్టెను ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మనం ఇలా చేస్తున్నప్పుడు కవర్కి కూడా అతుక్కోకుండా మధ్య మధ్యలో పొడిపిండిని వేస్తూ రోల్ చేయండి. మీరు కవర్ని తిప్పుతూ చేసినా సరే లేదా రొట్టెను తిప్పుతూ చేసినా సరే ఇలా రోల్ చేసేటప్పుడు మెయిన్గా మనం చేసే రొట్టె అనేది బటర్ పేపర్కి అతుక్కోకుండా కొంచెం పొడిపిండిని అప్లై చేసి రోల్ చేస్తే ఈ జొన్న రొట్టెలను చేసుకోవడం ఇంతకంటే మరొక ఈజీ మెథడ్ అనేది ఉండదు. జొన్న రొట్టె కదా అని మరీ మందంగా కూడా చేయకండి. మనం చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలాగే ఇలా పలచగా చేయండి. ఇలా చేసిన జొన్న రొట్టెను ఇలా కవర్ని కొంచెం వంచి తీసుకుంటే జొన్న రొట్టె అనేది ఈజీగా వస్తుంది. అయితే మనం జొన్న రొట్టె చేసేటప్పుడు ఈ కింది పార్ట్ ఉంది కదా, ఈ కింది పార్ట్ అనేది ప్యాన్కి పైన వచ్చేలా వేయాలి. వేడి వేడి పెనం పైన ఇలా జొన్న రొట్టెను వేసి వెంటనే వాటర్ని ఇలా అప్లై చేయండి. దీని వలన జొన్న రొట్టె సాఫ్ట్గా ఉండడమే కాదు, రొట్టె కాల్చాక పిండి పిండిలా కనబడకుండా చక్కగా రెడీ అవుతుంది. మీకు ఇలా చేతితో అప్లై చేయడం కష్టంగా అనిపిస్తే ఏదైనా చిన్న కాటన్ క్లాత్ని తీసుకొని వాటర్లో డిప్ చేసైనా అప్లై చేయొచ్చు. ఇలా వాటర్ని అప్లై చేసిన రొట్టె అనేది పైన తడి ఆరిపోయాక మరో పక్కకి టర్న్ చేయండి. మరో పక్కన కూడా ఒక 5 to 10 సెకండ్స్ తర్వాత మరో పక్కకి టర్న్ చేయండి.
ఇలా 2 పక్కల కూడా 5 to 10 సెకండ్స్ చొప్పున టర్న్ చేయండి. ఇలా 2 పక్కల 5 to 10 సెకండ్స్ తర్వాత టర్న్ చేశాక ఇప్పుడు ఈ రొట్టెను 2 పక్కల కూడా మంచిగా కాల్చి తీసుకోవాలి. ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ ఈ జొన్న రొట్టెను బాగా కాల్చండి. అయితే మీరు జొన్న రొట్టెలను వేడిగా తింటుంటే వెంటనే అలా ప్లేట్లోకి తీసుకోవచ్చు. లేదా తర్వాత తినేవారైతే హాట్ బాక్స్లోకి తీసుకొని మూత పెడితే ఎంతసేపు అయినా గట్టిపడకుండా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. 2 పక్కల కూడా ఇలా బాగా కాలాక తీసుకోవడమే. అయితే మీకు జొన్న రొట్టెలు కాల్చేటప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది అనిపిస్తే ఇలా వన్ సైడ్ జొన్న రొట్టె కాలాక ఇలాంటి చిమ్మటను తీసుకొని జొన్న రొట్టెను ఇలా పట్టుకొని డైరెక్ట్గా ఫ్లేమ్ పైన 30 to 40 సెకండ్స్ ఇలా మరో పక్కన కాలిస్తే జొన్న రొట్టె అనేది ఈజీగా కాల్చి తీసుకోవచ్చు. ఇలా కాల్చి తీసుకున్నా కానీ జొన్న రొట్టెలు సాఫ్ట్గా ఉంటాయి. అంతే, వేడివేడిగా మెత్తని జొన్న రొట్టెలు రెడీ అయిపోయాయి. చూడండి, జొన్న రొట్టెలు మెత్తగా భలే వచ్చాయి. ఇక్కడ నేనైతే ఈ జొన్న రొట్టెలను ఆవకాయ అలాగే బెండకాయ వేపుడుతో తీసుకుంటున్నాను. నిజానికి ఈ జొన్న రొట్టెలను ఏ కాంబినేషన్తో తిన్నా చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, కొత్తగా వంట నేర్చుకునే వారైనా జొన్న రొట్టెలను ఈజీగా ఇంట్లో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసాం కదా. ఓసారి ఇంట్లో తప్పకుండా ఈ స్టెప్స్తో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా చేయగలరు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, పక్కనే ఉన్న గంటను కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.